క్రికెట్‌లలో చాలానే సీరీసెస్ ఉంటాయి. టెస్ట్‌లని, వరల్డ్ కప్ అని, అండ్ టీ20 అని. బట్ ఇవన్నీ కాకోకుండా ఇంకొకటి మన ఇండియా వాళ్ళు చాలా అంటే చాలా ఆశగా చూసేది ఐపీఎల్. టు బీ ఫ్రాంక్ మన ఇండియానే కాదు వరల్డ్ వైడ్‌గా మన ఇండియాని చూసేదిలాగా చేసింది ఈ ఐపీఎల్ మాత్రమే అని చెప్పుకోవచ్చు. ఇక్కడున్న 10 టీములు వాళ్ళల్లో వాళ్ళు ఎంత వ్యత్యాసంగా ఉన్నా కూడా మ్యాచ్‌కొచ్చేసరికి అందరూ ఒకటైపోతారు. వేరే ప్లేయర్స్‌ని, వేరే కంట్రీ ప్లేయర్స్‌ని కూడా కలుపుకుంటూ మ్యాచ్‌ల్ని ఎలా గెలవాలనే చూస్తారు కానీ, వేరే కంట్రీ నుంచి వచ్చిన ప్లేయర్‌ని ఎప్పుడూ కించపరచడం గానీ, తక్కువ చేయటం గానీ చూడం. అవి చూసినా కూడా చాలా తక్కువ కేసెస్‌లోనే ఉంటాయి. అఫ్‌కోర్స్ అవి కూడా కొన్ని మ్యాచెస్‌లో జరిగాయి. మనందరికీ తెలుసు. ఏ మ్యాచెస్ అని కావాలో కింద కామెంట్స్ రూపంలో చెప్తే కొన్ని ఎగ్జాంపుల్స్ నేనైతే చెప్పగలను. బట్ ఈరోజు ఐపీఎల్ స్టార్ట్ మార్చ్ 28. కానీ స్టార్టింగే 2 పెద్ద టీముల మధ్యన పెద్ద మ్యాచే జరగబోతుందనేది నా ఫీలింగ్. ఎస్ఆర్‌హెచ్ వర్సెస్ ఆర్‌సీబీ. యాక్చువల్లీ ఐపీఎల్‌లో ఎప్పుడైనా కూడా లాస్ట్ ఇయర్ ఏదైతే విన్నింగ్ టీమ్ మరియు రన్నర్ అప్‌గా ఏ టీమ్ అయితే ఉంటదో ఆ మ్యాచెస్ అయితే జరగాల్సి ఉంటది. బట్ ఈ ఇయర్ చేంజ్ చేసి ఆర్‌సీబీ మరియు ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్‌లో ఫస్టే పెట్టారు. ఎవరు గెలుస్తారనేది చెప్పలేంలే గానీ, ఈ టీమ్ ఓనర్స్ అయిన ఇద్దరు ఆడవాళ్ళు చాలా అంటే చాలా అందంగా ఉంటారు కదా! అపార్ట్ ఆఫ్ వీడియో చెప్పకూడదులే గానీ, చాలా క్యూట్‌గున్నారు. బట్ చెప్పాలనిపించింది చెప్పాను. అండ్ కొత్త ఓనర్ అయిన ఆర్‌సీబీకి ఇమ్మడిగా ఎంపికయ్యారు. మీ అందరికీ తెలుసనే కోరుకుంటున్నాను. బట్ ఈరోజు మ్యాచ్ అయితే చాలా అంటే చాలా రసవత్తంగా సాగిపోతుంది. మేబీ ఇది హైయెస్ట్ వ్యూవర్‌షిప్ వచ్చే మ్యాచ్ కూడా అవ్వుండొచ్చు. ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ 300 కొట్టే ఛాన్స్ ఉందా లేదా? మీరేమనుకుంటున్నారు? మేబీ ఆర్‌సీబీ 300 టచ్ అయిద్దంటారా? ఏ టీమ్‌కి అంత పొటెన్షియల్ ఉందంటారు? ఐదర్ ఆర్‌సీబీ లేకపోతే ఎస్ఆర్‌హెచ్. అండ్ మోర్‌గా ఈ కప్ ఎవరు కొడతారనుకుంటున్నారు ఈ ఇయర్‌లో? ఫస్ట్ మ్యాచ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఎవరైనా ఫ్యాన్ బెస్ట్‌గా ఎక్స్‌పెక్ట్ చేస్తే మాత్రం హోప్‌ఫుల్లీ మనమైతే లాస్ట్‌లో ఆ ప్లేయర్‌ని గానీ, లేకపోతే ఆ ఫ్యాన్‌ని గానీ మనమైతే గుర్తించడం అయితే జరుగుద్ది. సో, దీనికన్నా ముందుల మీరు మన వాట్సాప్ కమ్యూనిటీలో ఇప్పటి వరకు జాయిన్ అవ్వలేదు అంటే, మన వాట్సాప్ కమ్యూనిటీలో జాయిన్ అయిపోండి. అండ్ మన వెబ్‌సైట్‌ని ఇప్పటి వరకు చూడకపోయినా కూడా ఒక్కసారి చూసేసేయండి. ఎవ్రీథింగ్ 997 అని ఉంటది. టెలిగ్రామ్‌లో అయితే ఇమ్మీడియేట్‌గా జాయిన్ అయిపోండి గైస్. అక్కడ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మింత్రా నుంచి 30-90% వచ్చే ప్రతి డీల్ మీకోసం అయితే నేను తీసుకొస్తూ ఉంటాను. అండ్ అంతే గైస్, మన క్యాన్ టాక్స్ తెలుగుని మీరు ఫాలో అయ్యి లైక్ చేయటం వల్ల ఇలాంటి వీడియోస్ నేను తీసుకొస్తూనే ఉంటాను. ఏ మూవీస్ గురించి ఇంకా చెప్పమంటారు? లేకపోతే అప్‌కమింగ్ మ్యాచెస్ గురించి చెప్పమంటారో కూడా కింద కామెంట్స్ రూపంలో చెప్పండి. కొత్తగా వచ్చిన ఛానల్ కాబట్టి మీ సపోర్ట్ చాలా అంటే చాలా కావాలని నేనైతే కోరుకుంటున్నాను. అమెజాన్ నుంచి హనుమాన్ స్టాచ్యూ అయితే కింద లింక్ పెట్టేస్తాను. ఒక్కసారి అయితే చూసి కొనేసుకోండి.